హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్నెట్. అతి త్వరలో మన ఇండియాలో లాజిస్టిక్స్, సప్లై చైన్, గూడ్స్ వీటన్నిటి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ చేంజ్ అవ్వబోతుంది. అంటే కంప్లీట్ ఇండియా కాదు, సమ్ సెలెక్టెడ్ రీజియన్స్లో. ఎలా అంటే మన దగ్గర యాక్చువల్గా అయితే గూడ్స్ని రోడ్స్, ట్రైన్, ఫ్లైట్స్ ద్వారానో ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇంకా సముద్రంకి దగ్గరగా ఉంటే షిప్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇదంతా ఓల్డ్ కాన్సెప్ట్. మన ఇండియాలో అతి త్వరలో గూడ్స్ని షిప్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. నేను అనేది ఏంటంటే ఇండియా ఇన్సైడ్లో గూడ్స్ని షిప్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అది ఎలా అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, మీకే అర్థమవుతుంది. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అతి త్వరలో మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వబోతుంది. మీరు కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని రావడానికి మాకు మోటివేషన్ ఇచ్చినట్లు అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే, నేషనల్ వాటర్వేస్ ఆర్ ఇన్లాండ్ వాటర్వేస్ మీకు ఒక్క ముక్కలో క్లియర్గా అర్థమయ్యేలా చెప్తా వినండి. మన ఇండియాలో ఉన్న రివర్స్ లైక్ గంగా, భగీరథ, కృష్ణ, గోదావరి, బ్రహ్మపుత్ర, మండోవి ఇంకా చాలా ఉన్నాయి కదా. వీటన్నిటిని లింక్ చేసి వీటి ద్వారా షిప్స్ని యూజ్ చేసుకొని లాజిస్టిక్స్ ఆర్ గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారన్నమాట. ఇదండి ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ పాయింట్. ఈ ఇన్లాండ్ వాటర్వేస్ ప్రాజెక్ట్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ అనేది మన కంట్రీలో ఇప్పుడు కొత్త కావచ్చు, కానీ డెవలప్డ్ కంట్రీస్ అయిన అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, రష్యా, చైనా కంట్రీస్లో ఈ ఇన్లాండ్ వాటర్వేస్ని బాగా యూజ్ చేస్తారు. అలా యూజ్ చేసే దాంట్లో వరల్డ్ వైజ్గా బాగా పాపులర్ అయిన వాటర్వే వచ్చేసి రిహెన్ వాటర్వే. ఇది జర్మనీ టు నెదర్లాండ్స్ వెళ్తుంది. దీని లెంత్ వచ్చేసి 700 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. అండ్ ఇంకా మన కంట్రీ యొక్క ఇన్లాండ్ వాటర్వేస్ ప్రాజెక్ట్ గురించి చూసుకుంటే, మన వాళ్ళు కూడా స్టార్ట్ చేయడానికి 1986లోనే స్టార్ట్ చేశారు. ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా IWAI అని పెట్టి ఫస్ట్ వాటర్వే స్ట్రిచ్ అయిన గంగా టు హూగ్లీని స్టార్ట్ చేశారు. బట్ ఇంకా ఈ ఒక్క వాటర్వేతోనే ఆగిపోయారు. మన గవర్నమెంట్ కూడా ఈ ఇన్లాండ్ వాటర్వేస్ మీద కొంచెం దృష్టి పెట్టి ఉంటే మనం కూడా ఇందాక చెప్పుకున్న కంట్రీస్ లిస్ట్లో ఉండేవాళ్ళం. అయితే 1986లో స్టార్ట్ చేసిన ఫస్ట్ వాటర్వే అయిన గంగా టు హూగ్లీ వాటర్ స్ట్రెచ్కి నేషనల్ వాటర్వే 1గా పిలిచేవారు. అండ్ అప్పుడెప్పుడో వదిలేసిన ప్రాజెక్ట్ని మళ్ళీ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ 2016లో నేషనల్ వాటర్వేస్ యాక్ట్ బిల్ని పార్లమెంట్లో పాస్ చేసింది. అప్పటి నుంచి మళ్ళీ ఈ ఇన్లాండ్ వాటర్వేస్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ వర్క్స్ని స్టార్ట్ చేశారు. ఓన్లీ ఈ ప్రాజెక్టు కోసమే సాగర్మాల అని ఒక కొత్త ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి పోర్ట్ డెవలప్మెంట్ అండ్ ఇన్లాండ్ వాటర్వేస్ని లింక్ చేయడానికి ఏకంగా 3 లక్షల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టనున్నారు. అండ్ ప్రెసెంట్ ఈ ప్రాజెక్ట్ యొక్క స్టేటస్ ఏంటి అండ్ ఈ నేషనల్ వాటర్వేస్ లిస్ట్లో ఎన్ని వాటర్ స్ట్రెచెస్ ఉన్నాయో చూద్దాం. అకార్డింగ్ టు నేషనల్ వాటర్వేస్ యాక్ట్ 2016 ప్రకారం మన ఇండియాలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాటర్వేస్తో కలుపుకొని మొత్తం 111 వాటర్వేస్ ఉన్నాయి. ఇవన్నీ నేషనల్ వాటర్వేస్ కిందకే వస్తాయి. వీటిని మన ఇండియాలో ఉన్న 24 స్టేట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకలా అంటే మరి రివర్స్ ఆ స్టేట్స్లోనే ఉన్నాయి కాబట్టి. అండ్ ఆ 111 వాటర్వేస్లో ప్రెసెంట్ టిల్ నౌ ఇప్పటి వరకు ఆపరేషన్లో ఉన్నవి అంటే రన్నింగ్ అవుతున్నాయి ఎన్నంటే ఒక 6 మాత్రమే. 111 వాటర్వేస్లో ఒక 6 మాత్రమే రన్నింగ్ అవుతున్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి గంగా టు హూగ్లీ నేషనల్ వాటర్వే 1, ఇది తెలిసిందే. అండ్ సెకండ్ వన్ వచ్చేసి రివర్ బ్రహ్మపుత్ర నేషనల్ వాటర్వే 2. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వెస్ట్ కోస్ట్ కెనాల్ కొట్టాపురం టు కొల్లం నేషనల్ వాటర్వే 3. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి నేషనల్ వాటర్వే 68 మండోవి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి నేషనల్ వాటర్వే 97 సుందర్బన్స్ వాటర్వేస్. అండ్ లాస్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి నేషనల్ వాటర్వే 111 జౌరి. ఇప్పటి వరకు అయితే ఈ 6 వాటర్వేస్నే మన దగ్గర యూజ్ చేస్తున్నారు. అండ్ ఇంకా 2 వాటర్వేస్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, నేషనల్ వాటర్వే 4 అండ్ 5. నేషనల్ వాటర్వే 4 అనేది మన ఆంధ్రప్రదేశ్లోనిదే. దీనిని కృష్ణ అండ్ గోదావరి రివర్స్ మీద కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఒకటేమో విజయవాడ టు ముక్త్యాల కృష్ణ రివర్ మీద అండ్ రిమైనింగ్ అన్ని గోదావరి రివర్ మీద అయితే చేస్తున్నారు. అండ్ ఇంకా మన ఇండియా మొత్తం మీద రివర్స్, కెనాల్స్ అంతా కలుపుకొని వాటర్వేస్ లెంత్ వచ్చేసి 14,850 కిలోమీటర్స్. అందులో 2 స్టేట్స్ వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాంలోనే ఎక్కువ వాటర్వేస్ ఉన్నాయి. ఒకటి 4,500 కిలోమీటర్స్ అండ్ ఇంకోటి 2,000 కిలోమీటర్స్. అండ్ ఇంకపోతే ఈ వాటర్వేస్ మీద ట్రాన్స్పోర్టేషన్ కూడా 2022 వరకు ఒక 30% ఇంక్రీజ్ కూడా అయ్యింది. కాకపోతే ఈ వాటర్వేస్ కన్స్ట్రక్షన్లో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే అతి త్వరలో మన ఇండియాలో వాటర్వేస్ ద్వారా కార్గో అండ్ ప్యాసింజర్స్ ట్రాన్స్పోర్టేషన్ అయితే జరుగుతుంది. అండ్ దట్స్ అండ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెళ్ళే ముందు వీడియోని లైక్
లైక్ చేయండి అండ్ ఇలాంటి కన్స్ట్రక్షన్ అండ్ డిజైన్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.